నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యదర్శి నవీన్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. కంటం గ్రామానికి చెందిన ఆర్ఎస్ సుభాష్ అనే వ్యక్తి తన ఇంటి నెంబర్ ఆన్లైన్ లో ఎంట్రీ చేయడం కోసం నందిపేట్ గ్రామ పంచాయతీ కార్యదర్శి నవీన్ ను సంప్రదించగా కార్యదర్శి 10,000 డిమాండ్ చేయగా 8,000కు డీల్ కుదిరింది. ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్న బాధితుడు డబ్బులు ఇచ్చుకోలేక 10 రోజుల క్రితం ఏసీబీ అధికారులను సంప్రదించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దాదాపు 10 రోజులుగా రెక్కి నిర్వహించి గురువారం ఉదయం 10:30 గ్రామ పంచాయతీ కార్యాలయంలో లంచం డబ్బులు ఇస్తున్న సమయంలో డిఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గ్రామ పంచాయతీ రికార్డ్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో 3 సిఐలు సిబ్బంది పాల్గొన్నారు. అధికారులు ఎవరైనా ప్రభుత్వం పనులు చేయడానికి లంచం అడిగితే ఏసీబీ వారిని సంప్రదించాలని ఏసీబీ డిఎస్పీ శేఖర్ గౌడ్ ప్రజలకు సూచించారు. ఇది ఫోటో తీసుకోండి. నేను డిఎస్పీ ఏసీబీ శేఖర్ గౌడ్ నా పేరు. నాతో పాటు ఇన్స్పెక్టర్స్ శ్రీనివాస్, వేణు, నాగేష్ ఉన్నారు. మా టీం అందరూ కలిపి ఈరోజు మార్నింగ్ 11 o'clock ఇక్కడ రైడ్ చేయడం జరిగింది. ఇది ఒక కంప్లైంట్. ఒక ఆటో డ్రైవర్ ఉన్నారు, ఆయన ఒక ఇల్లు ఈ మధ్యనే కట్టుకోవడం జరిగింది నందిపేటలో. ఆ ఇల్లుకు సంబంధించిన ఆన్లైన్లో హౌస్ నంబర్ అప్డేట్ చేయడానికి గాను ఈ అక్యూజ్డ్ ఆఫీసర్ అయితే ఉన్నారో నవీన్ కుమార్, ఆయన 10,000 డిమాండ్ చేశారు. ఆ తర్వాత 8,000కు ఆయన ఒప్పుకోవడం జరిగింది. ఆ 8,000 ఈరోజు కంప్లైంట్ నుంచి తీసుకుంటుండగా మేము రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఇందులో 8,000 క్యాష్ మేము సీజ్ చేయడం జరిగింది. అట్లాగే ఈ అఫీషియల్ ఏదైతే పెండింగ్ ఉందో వాటి డాక్యుమెంట్స్ని కూడా అవన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రొసీజర్ అంతా కూడా అయిపోయిన తర్వాత విచారించిన తర్వాత అతన్ని రిమాండ్ తరలించడం జరుగుతుంది. అట్లాగే ఎవరైనా ప్రజలు లంచాల గురించి ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు వేధిస్తే ఖచ్చితంగా ఏసీబీ వారికి ఇన్ఫార్మ్ చేసి వారు తగిన న్యాయం పొందేటట్టుగా మాకు సమాచారం ఇవ్వాలని కోరుతా ఉన్నాం. బాధితులు ఎప్పుడు ఫిర్యాదు చేశారు మీకు? అది దాదాపు 1 week నుంచి మాకు కంప్లైంట్ ఉంటుంది. దాని ప్రొసీజర్ అంతా కూడా ఫాలో చేసి మేము రైడ్ చేయడం జరుగుతుంది. ఒక్కరేనా సార్, ఇంకా ఎవరి నుంచి వచ్చింది? ఒక్కరే ఒక కంప్లైంట్ లేదు, అది తర్వాత ప్రొసీజర్ చేస్తాం. ఇక్కడే ప్రస్తుతం ఒకటే లేదండి, వెళ్ళలేదు. ప్రొసీజర్లో తర్వాత చేస్తాం. అది మీ విచారణలో ఏమి వెళ్ళడింది సార్? అతను అఫీషియల్ ఫేవర్ అయితే ఉందో ఆ ఫైల్ క్లియర్ చేయడానికి గాను అతను లంచం అడిగింది వాస్తవం అని తేలింది. 1064 ఇది నంబర్ ఏదైతే ఉందో 1064, దీనికి కూడా ఫోన్లో కూడా 1064 అనే ఫోన్ నెంబర్ కూడా డయల్ చేసి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చు. దాని మీద కూడా మేము విచారణ జరుపుతాం. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా లంచంల గురించి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ మా దృష్టికి తీసుకురావాలా. ఉన్నత అధికారులు అంటున్నారంటే ఫ్రీగా దొరికే ఏదైతే సర్వీసెస్, గవర్నమెంట్ సర్వీసెస్ ఉందో అవి కూడా పబ్లిక్ అందట్లేదు. కాబట్టి దీని మీద గట్టిగా నిఘా ఉంచడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులపైన. ఏ చిన్నదాని నుంచి పెద్దదాని వరకు చాలా విషయాల్లో మేము దీని మీద దృష్టి పెడతా ఉన్నాం. కాబట్టి ప్రజలు దాన్ని యూజ్ చేసుకోవాలని కోరుతాం.